Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పినట్టుగానే బిగ్ బాస్ నుంచి రాము గారు సెల్ఫ్ ఎలిమినేషన్ కావడం జరిగింది. రాము గారు మాత్రమే ఆయనంతటా ఆయనే సెల్ఫ్ నామినేషన్ కావడం జరిగింది. ఇది నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నాకు ముందల ఇన్ఫర్మేషన్ వస్తుంది బిగ్ బాస్ హౌస్ నుంచి. ఎందుకంటే ఆయన ఒకవేళ నిన్న రాము సెల్ఫ్ నామినేషన్ కాకపోయినట్టయితే ఈరోజు రాము రాథోడు సాయి శ్రీనివాస్ మధ్య ఎలిమినేషన్ ఉండేది. వాళ్ళిద్దరిట్లో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యేవాళ్ళు. కాకపోతే రాము సెల్ఫ్ నామినేషన్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే రాముని నాగార్జున గారు, మరి నువ్వు సెల్ఫ్ నామినేషన్ ఎందుకు అవుతున్నావు అన్నప్పుడు, నాకు చాలా మా అమ్మ మా నాన్న, నాకు మా పిల్లలు ఉంటారు సార్, ఇంట్లో ఒక 5 పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ చాలా గుర్తుకొస్తారు సార్, అందుకోసం నేను హౌస్లో ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా సార్ అంటే, మరి నేను గేట్ ఓపెన్ చేయమంటావా అంటే, సరే ఓపెన్ చేయండి సార్ నేను వెళ్ళిపోతా అన్నాడు. అప్పటికి నాగార్జున గారు, ఎందుకయ్యా ఉండరాదు, మంచిగా గేమ్ ఆడుతున్నావు కదా ఆడు, ఎందుకు బాధపడడం, హౌస్లో ఉండొచ్చు కదా అని నాగార్జున గారు అడిగినప్పుడు కూడా రాము రాథోడ్ నేను ఉండలేను సార్, ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు సార్ అని అన్నాడు. తర్వాత ఒకసారి హౌస్ సభ్యులతో ఒకసారి చర్చించిన తర్వాత నేను నిర్ణయం చెప్పన్నప్పుడు, హౌస్ సభ్యులతో అందరు చర్చించినప్పుడు తనుజ కూడా పాపం వెళ్ళొద్దు రాము, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఫ్యామిలీ పర్సన్స్ అందరు రావచ్చు, ఇంకా ఒక వారమేగా ఎందుకు అనవసరంగా గివ్ అప్ ఇస్తావు, వెళ్ళిపోకు రాము అని తనుజ అయితేంది, ఇమానియల్ అయితేంది, రీతు చౌదరి అయితేంది, అందరూ గౌరవ్ కూడా, నిఖిల్ కూడా వీళ్ళందరూ చాలా వరకు రాముని ఆపడానికి ట్రై చేశారు. కానీ రాము ఇక నిర్ణయం తీసేసుకుండు, నేను హౌస్లో ఉండలేకపోతున్నా, నేను ఒకటి చెప్తున్నా, మా అమ్మ కాడ ఉంటే నేను సంతోషంగా ఉంటా, హౌస్లో ఉంటే నేను సంతోషంగా ఉండలేనని తనుజగా చెప్పిండు. నాకు ఇక్కడ హౌస్లో మంచిగా అక్క దొరికింది, నాకు తనుజ లాంటి అక్క దొరికింది నాకు. అంతేకాకుండా ఇదే బాండింగ్ హౌస్లో ఇప్పుడు ఏ విధంగా అయితే బాండింగ్తో మన అందరం ఉన్నామో, హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇదే బాండింగ్తో ఉందాం అని రాము చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళా నాగార్జున గారు, మరి హౌస్లో ఉన్న సభ్యులు ఎవరైతే రామును ఇక్కడ వద్దు అనుకుంటున్నారో వాళ్ళు చేయలేపండి అన్నప్పుడు ఒక రీతు చౌదరి చేయలేపడం జరిగింది. రీతు చౌదరి ఎందుకమ్మా అంటే, సార్ ఆయన రాము చాలా బాధపడుతుంది సార్, నైట్ నిద్రపోవట్లేదు, వాళ్ళ ఇల్లు గుర్తుకొస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు కూడా 5 పిల్లలు అంట, వాళ్ళు కూడా గుర్తుకొస్తారని రీతు చౌదరి చెప్పడం. అంతేకాకుండా ఆయనకి ఈ గేమ్ కూడా ఆడలేకపోతుండు, గేమ్లు కూడా గివ్ అప్ ఇచ్చేస్తుండు సార్, ఆయన హౌస్ మీద బాగా బెంగతో ఉండు, ఆయనను చూస్తుంటే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సార్, అందుకోసమే పంపించడమే మంచిది సార్ అని రీతు చౌదరి చెప్పడం. నాగార్జున గారు కూడా రాము గారిని ఎందుకయ్యా ఉండు హౌస్లో అని కూడా ఆయన కూడా చాలా వరకు ఆపడానికి ట్రై చేసిండు. కానీ రాము రాథోడ్ నా వల్ల కావట్లేదు సార్, ఇక నేను హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతా, నేను ఇంటికి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటా సార్ అని చెప్పి ఇక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాగార్జున గారు, మరి నేను 3 చెప్పే లోపల నేను నిర్ణయం చెప్పన్నప్పుడు హౌస్ సభ్యులందరూ కూడా వద్దు రాము అని రిక్వెస్ట్ చేశారు. అయినా రాము రాథోడ్ తన నిర్ణయం తాను తీసేసుకుండు, సెల్ఫ్ నామినేషన్ కావాలని నిర్ణయం తీసేసుకుంటూ హౌస్ నుంచి సెల్ఫ్ నామినేషన్ అయి వెళ్ళడం జరిగింది. ఈ విషయం ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పా, రాము రాథోడ్ ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతాడని చెప్పా, సెల్ఫ్ నామినేషన్ అవుతాడని కూడా చెప్పా. మీరు వీడియో మొత్తం చూడండి కావాలంటే, నా వీడియో ఇంతకుముందు వీడియో. సెల్ఫ్ నామినేషన్ అయ్యాడు, రాము వెళ్ళిపోవడం జరిగింది హౌస్ నుంచి. తర్వాత ఈ వారం సండే రోజు, ఈ సండే ఎవరు నామినేషన్ అవుతారా అనేది సాయి శ్రీనివాస్ ఖచ్చితంగా నామినేషన్ ఉంటే మాత్రం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు సెల్ఫ్ నామినేట్ అయినప్పుడు నామినేషన్ని రద్దు చేయడం జరిగింది. ఓట్ల ఈసారి బిగ్ బాస్ వెరైటీగా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ హౌస్ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం వెళ్తే సాయి శ్రీనివాస్ వెళ్ళొచ్చు. అయితే సాయి శ్రీనివాస్తో పాటు భరణి గారు కానీ సజ్జన గారు కానీ ఎలిమినేషన్ రూమ్లోకి రావచ్చు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ ఉంటుంది. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా భరణి గారు రావచ్చు అనుకుంటున్నా ఎలిమినేషన్ రూమ్లోకి.
భరణి గారికి ఒకసారి మళ్ళా, ఎందుకంటే ఆయన మళ్ళా దివ్య తనుజ మధ్య చిక్కుకోబోతుండు, చాలా బాధ అనుభవిస్తుండు వాళ్ళిద్దరి వల్ల. ఆయన ఇప్పటికీ తన గేమ్ను మార్చుకుండు, కానీ వీళ్ళిద్దరు మాత్రం పాపం భరణి గారిని వదిలిపెట్టట్లే. వీళ్ళిద్దరి వల్ల భరణి గారి ఆట మొత్తం ఆడలేకపోతుండు అసలు గేమే. వీళ్ళిద్దరు కలిసి ఏదున్నా భరణి మీద తోసేస్తారు. భరణి గారికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఆ అర్థం కాని పరిస్థితిలో ఉండు. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు సండే, కానీ ఒకవేళ ఉంటే మాత్రం 100కి 100% సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరుగుతుంది. భరణి గారు కానీ సంజన గారి మధ్య మాత్రమే ఈ ఎలిమినేషన్, సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ రూమ్లోకి రావచ్చు, వీళ్ళిద్దరిట్లో ఒకరు రావచ్చు, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావచ్చు 100కి 100%. ఇక అంతకంటే ముందు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో శివ రిలీజ్ని ప్రమోట్ చేస్తూ శివ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేయించడం జరిగింది. ఆనందో బ్రహ్మ సాంగ్కి అక్క తమ్ముళ్ళు తనుజ కళ్యాణ్లు కలిసి డ్యాన్స్ చేయడం జరిగింది. ఇక డీమాన్ పవన్ రీతులు అయితే ఎప్పుడు అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళతో రొమాంటిక్ స్టెప్పులు వేయించడం జరిగింది నాగార్జున గారు. ఇంతలో ది గ్రేట్ లెజెండరీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ శివ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రావడే రామో రాతుడు గాలి తీసేశారు ఆర్జీవి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అంటే, స్టూపిడ్కి వచ్చానని అనేశారు. రాము బయటకు వచ్చారంటూ నాగార్జున గారు సెటైర్ వేయడం జరిగింది. అయితే రాము గారిని నాగార్జున గారు ఒకవేళ 100 రోజులు నిన్ను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంచితే ఉంటావా అని అడగడం జరిగింది. దానికి నా వల్ల కాదని రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. అందరూ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటాను తప్ప నేనైతే ఉండలేనని చెప్పడం జరిగింది. 2 వారాల క్రితం పిఠాపురం నుంచి వచ్చిన ఒక అభిమాని శివ సినిమాలో పాటకి డ్యాన్స్ చేయమని నాగార్జున గారిని అడిగారు. సరే అని మాట ఇవ్వడం జరిగింది నాగార్జున గారు. గత వారం ఆ సాంఘిక స్టెప్ వేయలేదు నాగార్జున. అయితే వచ్చే వారం శివ రిలీజ్ ఉండడంతో అభిమాని కోరికను తీరుస్తూ ఆ సినిమాలో పాటకి స్టెప్ వేయడం జరిగింది. ఏది ఏమైనా 36 ఏళ్ల క్రితం శివ సినిమాలో కనిపించిన రియల్ లైఫ్ కపుల్ నాగార్జున గారు అమలు గారు ఇప్పుడు మళ్ళీ అదే సినిమా రిలీజ్ భాగంగా స్టెప్పులు వేయడం అక్కినేని ఫ్యాన్స్ అంతా పండగ చేసుకోవడం జరిగింది. అయితే రాము రాథోడ్ వెళ్తూ పాట పాడి కంట తడి పెట్టించాడు అందరినీ. రాము రాథోడ్ రాముని కన్విన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించాడు నాగార్జున. అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వానికి గురి కావడం జరిగింది. ఆ సందర్భంలో నాగార్జున రాముల మధ్య చర్చ నడవడం జరిగింది. అయితే నిన్న పాపం హిమానియల్కి వాళ్ళ లవరు ఒక వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది. అయితే దీనికి ఒకవేళ నువ్వు ఈ మెసేజ్ వినదలుచుకుంటే గౌరవకు ఉన్న పవర్ పోతుందని చెప్పడం జరిగింది. దానికి ఇమానియల్ గౌరవకి ఆ పవర్ ఏందనేది తెలియదు సార్, అందుకోసమే ఆయనకున్న వేస్ట్ అని చెప్పి గౌరవకు ఉన్న పవర్ తీసేయడం జరిగింది. ఇమానియల్ ఆయన లవర్ నుంచి వాయిస్ మెసేజ్ వినడం జరిగింది. తర్వాత రీతు చౌదరికి వాళ్ళ నాన్న నుంచి ఒక షర్ట్ రావడం జరిగింది వాళ్ళ నాన్నది. అయితే దీనికి ప్రతీకగా సంజన చీరలు నువ్వు ఇవ్వాల్సి వస్తుంది బిగ్ బాస్కి. ఆమె ఇక బిగ్ బాస్లో ఉన్నన్ని రోజులు చీర కట్టుకోవడానికి వీల్లేదన్నప్పుడు దానికి రీతు చౌదరి సరే అని ఒప్పుకోవడం జరిగింది. తన తండ్రి షర్టు తీసుకోవడం జరిగింది. తర్వాత డీమాన్ పవన్ని పిలవడం జరిగింది. డీమాన్ పవన్ని మరి ఈ వారం నువ్వు ఒకవేళ నీకు ఫ్యామిలీ సంబంధించిన ఫోటో వచ్చింది, ఆ ఫోటో నీకు కావాలా లేకపోతే రీతు చౌదరి వాళ్ళ నాన్న ఫోటో కావాలా అన్నప్పుడు, సార్ నాకు రీతు చౌదరి వాళ్ళ నాన్న ఫోటో కావాలి, ఎందుకంటే రీతు చౌదరికి ఆల్రెడీ నేను మాట ఇచ్చాను, ఆమె వాళ్ళ ఫాదర్ ఫోటో ఇప్పిస్తా, ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను నీకు ఫోటో ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. దానికి నాగార్జున గారు సరే అన్నారు. అప్పుడు డిమాండ్ పవన్కి రీతు చౌదరి వాళ్ళ నాన్న ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో తీసుకువెళ్ళి రీతు చౌదరికి ఇవ్వడం జరిగింది. Okay friends, please subscribe my channel, please like my videos, please share my videos, please subscribe my channel.